విజయవాడ 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ నేత పట్టాభి పర్యటించారు. అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. మరో 2 రోజుల్లో విజయవాడలో సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. కానీ విపత్కర సమయంలో కూడా వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్న కేశినేని నానితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ విజయవాడ వరద ముంపు సహాయార్థం చూసుకుంటే గత 8 రోజుల నుంచి కూడా నిర్విణయంగా ఇటు సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఈ విజయవాడలో ఉన్న పరిస్థితి, మరి ఎన్ని రోజుల్లో ఈ యొక్క సాధారణ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది సార్? ఎన్ని రోజుల్లో అంటే వాళ్ళు వస్తే హ్యాపీగా ఉంటుంది. తొందరగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. నిజంగా వాళ్ళు 9వ రోజు, ప్రజలు ఎన్నో బాధల్లో ఉన్నారు. వాళ్ళు నీరు ఇన్ని రోజులు నిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా న్యాచురల్ కెలామిటీ వస్తే 2-3 రోజుల్లో రిలీఫ్ వస్తుంది. నిరంతరం మా ముఖ్యమంత్రి గారు ఇవాళ చాలా కష్టపడి ఇవాళ ఈ విధంగా వచ్చింది అంటే అది మా ముఖ్యమంత్రి గారి యొక్క కష్టం. మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు, జనసేన నాయకులు మొత్తం ఎన్డీఏ కూటమి అందరూ కూడా రోడ్ల మీద ఉండి ప్రజల సేవలోనే ఉన్నారు. నిజంగా విజయవాడ నగర ప్రజల తరపున మా అందరికీ ఒకటే భయం, మా ముఖ్యమంత్రి గారు కాకుండా ఇంకెవరున్నా విజయవాడ దారుణ పరిస్థితులు చూసేది. ఎందుకంటే ఆయన అంత అలర్ట్గా ఉన్నారు కాబట్టి అంత ఇబ్బందులు లేకుండా ఎంతో కొంత ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజలు ఇవాళ అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందుతున్నాయి. నిజంగా ముందుగా ఇక్కడ ఈ డివిజన్లో చూస్తే మా తెలుగుదేశం నాయకులు అందరి ఆధ్వర్యంలో నిరంతరం ప్రభుత్వ ఆహార పొట్లాలే కాకుండా ఇక్కడ ఆహారం ఇక్కడ వండించి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఆహార పొట్లాల్లో ప్రతిరోజు ప్రజలు తిని వెజ్ బిర్యానీలేనా అదే అనే మొహమాచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ ఉన్న డివిజన్ తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ సొంతగా వండి చక్కగా వండించి అందరికీ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ కండ్రి ప్రాంతంలో గత 5 రోజుల నుంచి పట్టాభి గారు కూడా ఇక్కడే ఉండి నిరంతరం సేవ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రసాద్ కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజల కష్ట సుఖాల్లోనే ఉంటున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మా పార్టీలో ఉన్న ఎవరైనా కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటాం, ప్రజల బాధల్లో ఉన్నప్పుడు ఉంటాం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. నిజంగా చూస్తే ఇక్కడ ఉన్న పాత వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఒక్క వాటర్ పొట్లం కాదు కదా ఏమీ ఇచ్చిన పాపాన్ని పోలేదు. బురద రాజకీయం చేయడానికి ఒక ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఇక్కడ తిరిగాడు కాబట్టి అతను కూడా వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరులో కూర్చున్నట్టున్నాడు. మేమందరం కష్టపడటం వల్ల యథాస్థితి వస్తుంది. 1-2 రోజుల్లో యథాస్థితి రాబోతుంది. ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, రేషన్ అందరికీ కూడా రేషన్ అందుతుంది, ఎగబడొద్దు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి రేషన్ వచ్చి ఇవ్వబడుతుంది. 25 కేజీల రైస్తో పాటు 6 రకాల పదార్థాలు ఇంటికి రాబోతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి రేపు ఉదయం నుంచి బట్టలు దుప్పట్లు కూడా పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇంతే కాకుండా ఎన్నో సేవా సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా మా పట్టాభి గారి మిత్రబృందం వాళ్ళందరూ కూడా కండ్రిగానే బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ప్రజలు యథాస్థితికి వచ్చే వరకు ఇక్కడ వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ మిత్రబృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. తప్పకుండా నిర్విణంగా ఈ యొక్క సహాయ చర్యలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క లీడర్ అనేవారు ప్రతిపక్షం అంటే అందరూ కూడా విజయవాడలోనే ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభుత్వం అనేది ఉందా లేదా, ఎక్కడ ఏ బాధితులు కూడా సహాయ చర్యలు ఏది కూడా అందట్లేదు అంటూ ఎక్స్ వేదిక మాజీ ముఖ్యమంత్రి అయినట్టు జగన్ అన్నారు. అలాగే మ్యాన్ మేడ్ యొక్క విపత్తు కారణం కూడా సీఎం చంద్రబాబు నాయుడు అని కూడా ఘాటు విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? మేము కూడా మ్యాన్ మేడే అంటున్నాం. గత ప్రభుత్వం చేసిన పిచ్చి పనులే ఇవాళ విజయవాడకి దుస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 3 నెలలు అవలా దుస్థితికి కారణమైన ఆయన ఎట్లా చెబుతాడు? 5 సంవత్సరాలు పాలించకు అడ్డగాడిలాగా ఏది పడితే అది మాట్లాడటమా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్స్ వేదిక అయ్యాడు, ప్రజల దగ్గరికి రావయ్యా బాబు, కష్టాలు తెలుసుకోవయ్యా బాబు అంటే ఏంటో 1 కోటి రూపాయలు ఇచ్చాను అన్నాడు. 1 కోటి రూపాయలు ఏమైనా తెలియదు. ఒక కమిటీ వేసాడంట, ఆ కమిటీ ఎవడో కూడా తెలియదు. ఆ 1 కోటి రూపాయలు కాదు కదా, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేకపోయాడు. మొన్న పశ్చిమ నియోజకవర్గంలో మేము ఆ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళు పంచుతున్నారు. ఇంతకన్నా వికృత చేష్ట లేదు. ప్రజలు అందుకే ప్రజల్లోకి రానివ్వట్లేదు, అందుకే భయపడి మొత్తం పారిపోయారు. మన బొత్స సత్యనారాయణ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రయారిటిస్తే ప్రజలు అడ్డుకుని బయటకు పోమన్నారు. అదే కాకుండా సింగనగర్లో కూడా కొంతమంది మహిళలు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిని కూడా నిలదీసి బయటకు పోమన్న పరిస్థితి. కాబట్టి అందుకే వాళ్ళందరూ పారిపోయారు. ఎవరు కూడా ప్రజల దగ్గర లేరు. అన్ని రాజకీయాలు చేయడం అలవాటు. ఇటువంటి సిచ్యువేషన్లో రాజకీయాలు పక్కన పెట్టి సేవా కార్యక్రమంలో ప్రజలు బాధలు తెలుసుకొని వారి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి సమయంలో రాజకీయాలు చేస్తారంటే దేనికోసం? వాళ్ళన్నీ డ్రామాలే.
ఒకటి కోడికత్త డ్రామా, తర్వాత బాబాయ్ హచ్ డ్రామా, తర్వాత గులకరాయి డ్రామా, తర్వాత బురద డ్రామా, తర్వాత పడవల డ్రామా. ఎన్ని డ్రామాలు! ఆ పడవలు ఎట్లా వచ్చినాయి, వైసీపీ రంగులు ఎందుకు వేసి ఉన్నాయి, అసలు అంత ఐరన్ బోట్స్ కొట్టుకొస్తే ఎన్నో వేల బోట్లు కొట్టుకురావాలి, చిన్న చిన్న బోట్లు చాలా ఉన్నాయి. ఆ 3 ఐరన్ బోట్లు ఎందుకు వచ్చినాయి, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు నడిపించారు, ఇవన్నీ కుట్రలు కదా. ఈ మళ్ళీ ఏదో డ్రామా, ఏదో కుట్ర ఏదో డ్రామా, ఈ జీవితం అలవాటు. ప్రజలందుకే బుద్ధి చెప్పారు. ఈసారి అయితే మాత్రం ప్రజల్లో కూడా రానిచ్చే పరిస్థితి ప్రజల్లో లేదు. థ్యాంక్ యూ. రైట్, అది ఎంపీ కేశినేని చిన్ని గారు అంటున్నారు. ఏదేమైనా సరే సాధారణ సిచ్యువేషన్లో మరో 2-3 రోజులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అందరూ కూడా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ప్రజల యొక్క సమస్య తెలుసుకోవడానికి ఇక్కడ స్వయంగా వచ్చి వారిని అడిగి తెలుసుకుని వారి యొక్క ఏదైతే బాధలను తీర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ సమయంలో కూడా రాజకీయాలు పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ యొక్క బురద రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఎటువంటి బుద్ధి చెప్పారో రాబోయే ఎన్నికల్లో మరింత తీవ్రస్థాయిలో బుద్ధి చెబుతారు ప్రజలంటూ కూడా మరి ఘాటు వ్యాఖ్యలే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది జగన్ మీద. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ కంటకన్.